రేపటి మన వీడియో వచ్చేసండి. రేపు ఆదివారం రోజు పేదరికాన్ని తొలగించి శాశ్వత సంపదను ఇచ్చే శక్తివంతమైన ఒక పరిహారం గురించి మనం చూడబోతున్నాం. జీవితంలో ఎంత కష్టపడినా ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వదలటం లేదా? అప్పుల బాధలు, చేతిలో రూపాయి నిలవకపోవటం, వ్యాపారంలో నష్టాలు మిమ్మల్ని రాత్రింబవళ్ళు నిద్రపోనివ్వటం లేదా? అయితే నిరాశ పడవకండి. ఎందుకంటే రేపు రాబోయే ఆదివారం రోజున మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతమైన రోజు కాబోతుంది. శాస్త్రాల ప్రకారం ఆదివారం సూర్యభగవానుడికి మరియు ఐశ్వర్య ప్రదాత అయిన లక్ష్మీదేవి అనుగ్రహానికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. మీ దరిద్రాన్ని తరిమికొట్టి అఖండ ఐశ్వర్యాన్ని, సంపన్నమైన జీవితాన్ని ప్రసాదించే ఒకే ఒక సులభమైన పూజా విధానాన్ని, ఒక రహస్య పరిహారాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఒక్క ఆదివారం రోజున మీ ఇంట్లో ఈ చెప్పబోయే చిన్న పరిహారం చేశారంటే మీ ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మారిపోతుంది. మీ ఇల్లు ఒక బంగారు గనిలా మారుతుంది. ఇది మీ ఇంట్లోని నకారాత్మక శక్తిని దూరం చేసి లక్ష్మీదేవిని మీ ఇంట్లో శాశ్వతంగా నిలిపేలా చేస్తుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ అదృష్టం రేపటి నుంచే ప్రారంభం కాబోతుంది. అంతేకాదండి, మీరు వీడియోని లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవారుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ? అసలు ఆదివారానికి ఆర్థిక విజయానికి ఉన్న లింక్ ఏంటో తెలుసుకోవటం చాలా ముఖ్యం. పరిహారంలోకి వెళ్లే ముందు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యభగవానుడు రాజయోగ కారకుడు. మీ జాతకంలో లేదా మీ ఇంట్లో సూర్యుడి అనుగ్రహం ఉంటేనే సమాజంలో గౌరవం, కీర్తి మరియు అపారమైన సంపద లభిస్తాయి. ఆదివారం సూర్యోదయం వేళ చేసే చిన్న పూజ అయినా సరే 100 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది మనకి. ఇక ఈ పరిహారానికి మనం ఉపయోగించేది ఏమిటి అని చూసుకుంటే మర్రి ఆకులండి. శాస్త్రాల్లో మర్రి చెట్టును వటవృక్షం అని పిలుస్తారు. ఇది సాక్షాత్ త్రిమూర్తుల స్వరూపం. మర్రి చెట్టు వేర్లలో బ్రహ్మదేవుడు, కొమ్మల్లో శివుడు మరియు ఆ చెట్టు ఆకుల్లో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి నివాసమై ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాదు, సైంటిఫిక్గా కూడా మర్రి ఆకులను మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని, దరిద్ర కోణాలని పూర్తిగా లాగేసుకునే అద్భుతమైన శక్తి కలిగి ఉంది. అందుకే ఈ రెండింటి కలయికతో చేసే పరిహారం అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది అని పండితులు అంటున్నారు. ఈ ఆదివారం పూజకి ఉన్న శక్తి ఎలాంటిదో తెలుసుకోవటానికి మనకి చరిత్రలో ఒక అద్భుతమైన కథ అయితే ఉంది. పురాతన కాలంలో మణిపురి అనే రాజ్యాన్ని విక్రమసేనుడు అనే మహారాజు పరిపాలించేవాడు. ఆయన ఎంతో ధర్మాత్ముడు, ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. కానీ ఒకగానొక సమయంలో ఆ రాజ్యానికి తీవ్ర శని ప్రభావం పట్టింది. వరుసగా 3 ఏళ్లు కరువు వచ్చింది. నదులు ఎండిపోయాయి, పంటలు పండలేదు. దాంతో రాజ్యంలో తీవ్రమైన దరిద్రం, ఆకలి కేకలు మొదలయ్యాయి. ఎంతగా అంటే ప్రజలను కాపాడటానికి రాజు తన ఖజానాలోని బంగారం మొత్తం ఖాళీ చేసేశాడు. చివరికి రాజు కుటుంబం కూడా తినటానికి తిండి లేని పరిస్థితికి చేరుకుంది. ఒక శనివారం రాత్రి విక్రమసేన మహారాజు తీవ్రమైన ఆవేదనతో నిద్రపోతూ ఉండగా ఆయనకు కలలో దేవజ్ఞుడైన ఒక వృద్ధ మహర్షి కనిపించారు. ఆయన రాజుతో, రాజా, నీ రాజ్యానికి పట్టిన దరిద్రం పోవాలి అంటే రేపు రాబోయే ఆదివారం సూర్యోదయ వేళ ఒక సులభమైన పూజ చెయ్యి. సూర్యకాంతి పడే చోట లక్ష్మీనారాయణని ప్రతిష్ఠించి ఒక రాగి పాత్రలో నీరు, ఎర్రటి పుష్పాలు ఉంచి గోధుమలతో నైవేద్యం పెట్టి సూర్య గాయత్రి మంత్రాన్ని జపించు అని చెప్పి మాయమయ్యారు. మరుసటి రోజు ఆదివారం ఉదయాన్నే రాజు ఆ కల్లో చెప్పినట్లే అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పూజను పూర్తి చేశారు. ఆశ్చర్యం! పూజ ముగిసిన కొద్దిసేపటికే ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్మి వర్షం కురిసింది. ఎండిపోయిన భూములు పచ్చగా మారాయి. అంతకంటే పెద్ద విచిత్రం, ఖాళీ అయిపోయిన రాజుగారి గుప్త ఖజానా తిరిగి అపారమైన బంగారు నాణేలతో, రత్నాలతో నిండిపోయింది. ఇవన్నీ కేవలం ఈ ఆదివారం పూజతోనే ఈ రాజు అంతటి ఐశ్వర్యాన్ని పొందగలిగాడు అని కూడా పండితులు అంటున్నారు. ఈ పూజ చేయటానికి ఏమిటి అంటే సరైన నియమాలు ఏమిటి, సరైన సమయం ఏమిటి అన్నది తెలుసుకుందాం. మరి అంతటి శక్తివంతమైన పూజ ఫలితాన్ని మనం కూడా పొందాలి అంటే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. రేపు ఆదివారం ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు మరియు పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. పూజ చేసేటప్పుడు మీ ముఖం తూర్పు దిక్కుకి లేదా ఉత్తర దిక్కుకు ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఈ 2 దిక్కుల నుంచే అపారమైన కాస్మిక్ ఎనర్జీ మరియు లక్ష్మీ కటాక్షం మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి.
ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆదివారం రోజు వచ్చే రాహుకాలం లేదా యమగండాల సమయంలో ఈ పరిహారం చేయకూడదు. ఈ నియమాలని మీరు పాటిస్తూ ఇప్పుడు మనం చెప్పుకోబోయే అత్యంత పవర్ఫుల్ అయిన మర్రి ఆకుల పరిహారాన్ని కూడా ఎలా చేయాలో చూద్దాం. ఇక ఏమిటంటేనండి, ఇప్పుడు చెప్పబోయేది ఈ వీడియోలోని అత్యంత కీలకమైన భాగం అండి. రేపు ఆదివారం మీరు చేయబోయే ఒక్క రహస్య పరిహారంతో మీ తలరాతే మారిపోతుంది. మీకు 7 తరాల దరిద్రం పటాపంచలైపోతుంది. ఇక రేపు మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఎక్కడ చిరగకుండా, ఎలాంటి రంధ్రాలు లేకుండా, ఇక ముడతలు లేకుండా ఉన్న సంపూర్ణంగా ఉన్న 3 మర్రి ఆకుల్ని తెచ్చుకోండి. వాటిని పవిత్రమైన నీళ్ళతో శుభ్రంగా కడగాలి. ఇప్పుడు ఆ 3 ఆకులను కలిపి మొత్తం 11 రూపాయలు ఉంచాలి. అది మీ ఇష్టం. 5 రూపాయలు మరియు 1 రూపాయి నాణ్యమైనా పెట్టచ్చు, లేదా 2 5 రూపాయల నాణ్యాలు 1 రూపాయి నాణ్యం, ఇలా మీకు నచ్చిన విధంగా మొత్తం 11 రూపాయలు వచ్చేలాగైతే ఈ ఆకులపైన పెట్టాలన్నమాట. ఆ తర్వాత ఈ నాణ్యాలపైన కొంచెం పసుపు, కొంచెం కుంకుమ మరియు పవిత్రమైన అక్షింతల్ని సమర్పించండి. ఇప్పుడు దేవుడి మందిరంలో ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపం ముందు ఒక పళ్ళెల్లో ఈ మర్రి ఆకులు 3ని వరుసగా పేర్చాలన్నమాట. ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. ఈ దీపం వైపు చూస్తూ సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వరూపమైన అత్యంత శక్తివంతమైన మంత్రాన్ని మనస్ఫూర్తిగా మీరు 54 సార్లు జపించాలి. మంత్రం వచ్చేసండి భూతాకృత్ 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 అనే అత్యంత శక్తివంతమైన మంత్రం అన్నమాట. విష్ణు సహస్రనామాల్లోని మొదటి మంత్రం ఇది. భూతాకృత్ అంటే సర్వ సృష్టిని సృష్టించిన రక్షించేవాడు అని అర్థం. ఈ మంత్ర జపం పూర్తయిన తర్వాత ఆ కలియుగ దైవం ఇక వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పానకాన్ని నైవేద్యంగా సమర్పించి మీ ధన కష్టాలన్నీ తీరిపోవాలని ఆ స్వామిని వేడుకోండి. పూజ పూర్తయ్యాక ఆ 11 రూపాయలతో కూడిన మర్రి ఆకుల్ని మీ ఇంట్లోని మీరు డబ్బు దాచుకునే బీరువాలో లేదా ఎక్కడైతే డబ్బులు దాచిపెడతారో అక్కడండి. మీరు బిజినెస్ చేసేవారైతే మీ గల్లా పెట్టెలో లేదా మీ లాకర్లో భద్రపరచండి. గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారాన్ని మటుకు రేపు సాయంత్రం 6 గంటల తర్వాత చేయటం వల్ల మీకు ఊహకు అందని అదనపు శుభ ఫలితాలు లభిస్తాయి. మీరు మాత్రమే కాదు, మీ సంతానం కూడా సిరి సంపదలతో వర్ధిల్లుతారు అని పండితులు అంటున్నారు. అయితే చాలా మందికి ఒక అనుమానం రావచ్చు, బీరువాలో పెట్టిన మర్రి ఆకుల్ని కొన్ని రోజులకు ఎండిపోతాయి కదా, అప్పుడు ఏం చేయాలి అని. దానికి సమాధానం, వచ్చే ఆదివారం వరకు ఆకుల్ని అలాగే ఉంచి తదుపరి ఆదివారం కూడా పాత ఆకుల్ని తీసి ఎవ్వరు తొక్కని చోట లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేసేయాలి. ఆ తర్వాత మళ్ళీ కొత్తగా 3 మర్రి ఆకుల్ని తెచ్చుకొని ఇదే పరిహారాన్ని పునరావృతం చేయవచ్చు. ఆ 11 రూపాయల నాణ్యాన్ని మాత్రం మీరు పూజ గదిలో ఉంచుకోవచ్చు లేదా దానం చేయవచ్చు. చూశారుగా ఎంతటి సులభమైన శక్తివంతమైన పరిహారమో. రేపు ఆదివారం ఈ ఒక్క పని చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ జీవితంలో ఆర్థిక మార్పుల్ని మీరే గమనిస్తారు.